ఓపెనింగ్ వస్తుంది అనుకున్నాను కానీ ఇంత పెద్ద ఓపెనింగ్ వస్తుంది అనుకోలేదు నేను. సో కరెక్ట్గా కష్టపడితే నేను ఎప్పుడూ అనుకుంటాను థియేటర్కి ఆడియన్స్ రావాలనే ఏదైనా కొత్తవి చేస్తేనే వస్తారని. దాని ప్రయత్నం వల్ల ఇది జరిగింది, ఈ ప్రయత్నం వల్ల జరిగింది. సో కొత్తగా ట్రై చేసాం, ఆడియన్స్ కూడా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 1.5 year పడిన కష్టానికి నిన్న థియేటర్లో వెళ్ళి చూసేప్పుడు ఆ పిల్లలు ఆ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు ఫిల్మ్ని. తర్వాత ఈ కొత్త గెటప్లో చేసింది చాలా మంచి, చాలా చాలా బాగా క్లాప్స్ వస్తున్నాయి. తర్వాత ఈ పిక్చర్కి ఇటుకి రీజను మనం టెక్నీషియన్స్, నాతోటి చేసిన ఆర్టిస్ట్ అందరూ. దీంట్లో కోయిసర్లా మేడం మదర్ క్యారెక్టర్ చేశారు. ఏం మాట్లాడినా నవ్వుతున్నారు థియేటర్లో. సో కోయిసర్లా గారికి నా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే వదిన క్యారెక్టర్ చేసిన దేవదర్శిని గారు తమిళ్లో బాగా చేస్తారు, తమిళ్లో బాగా చేస్తున్నారు. నేను ఒక పిక్చర్ చూశాను, పిక్చర్ కూడా లేదు, ఒక టీవీ సీరియల్లో చూశాను, చాలా బాగా చేశారు. సరే ఈ పిక్చర్లో బాగా యూజ్ చేద్దామని అనుకున్నాను. కోయిసర్లా మేడంని దేవదర్శిని గారు కొట్టేప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం కాలు మీద పడుతూనే ఉంటారు. ఇంట్రోల్ బ్లాక్లో ఒక దయ్యాన్ని చూసి భయపడి కొడతారు. ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఈ పిక్చర్లో లక్ష్మీరాయ్ గురించి చెప్పాలి. ఈ పిక్చర్లో గ్లామర్ కానీ మిగతా విషయాలు కానీ అన్నీ కమర్షియల్గా అన్నీ వర్కౌట్ అయిందానికి లక్ష్మీరాయ్ కూడా చాలా ప్లస్ అయింది పిక్చర్లో. మెయిన్గా సెట్ సాంగ్ ఒకటి చాలా బాగా చేసింది, కామెడీ బాగా వర్కౌట్ అయింది. అన్ని పిక్చర్ కన్నా లక్ష్మీరాయ్ ఈ పిక్చర్లో చాలా అందంగా ఉందని అందరూ చెప్తున్నారు. సో ఈ అందంగా చూపించడానికి కెమెరామ్యాన్ గారికి, వెట్రికి, కిషోర్కి నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్ఆర్ మూవీ అనేది లైటింగ్ మూడ్లో పెట్టి ఉంటుంది. సో కెమెరామ్యాన్ కూడా చాలా బాగా చేశారు. తర్వాత దీంట్లో నా బ్రదర్ క్యారెక్టర్ శ్రీమాన్ గారు చేశారు. ఆయన నాకు సినిమా కన్నా మంచి ఒక ఫ్రెండు. అందరూ దీంట్లో ఎలా వర్క్ చేశారంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసి వర్క్ చేసాం. సో చాలా బాగా వచ్చింది. కొన్ని షార్ట్స్ థియేటర్లో చూసేప్పుడు నవ్వుతున్నాం. తర్వాత ఇంట్లో నా పిల్లలు కానీ మా అమ్మ కానీ ఎవరికైనా ఏదైనా భయం వచ్చిందంటే ఇలా చేసి చూపిస్తున్నారు. అది నేను కూడా చెప్పలేదు, శ్రీమానే చేశారు అది. సో ఆర్టిస్ట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. శ్రీమాన్ గారు ఈ పిక్చర్లో చేయటం కూడా చాలా ప్లస్ నాకు. కొంతమంది ఫ్రెండ్స్ ఏదైనా నేను కోపపడితే ఇలా తిరిగి చూస్తే వాళ్ళు ఇప్పుడు ఇలా అంటున్నారు, శ్రీమాన్ చేసిన మ్యానరిజం అంత వర్కౌట్ అయింది. సో ఈ పిక్చర్లో చేసిన అందరికీ, టెక్నీషియన్స్కి, తర్వాత ఈ పిక్చర్ కొన్న బెల్లగొండ సురేష్ గారు, ఇంత పెద్ద ఓపెనింగ్ వచ్చిందంటే సురేష్ గారు వల్లనే అది. సో ఆయనకి, తర్వాత ప్రేక్షకులకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అందరూ ముని పార్ట్ 3 ఎప్పుడు అడుగుతున్నారు. రెబల్ అయిన తర్వాత ముని పార్ట్ 3 స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ థ్యాంక్స్. ఆంధ్ర ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా బ్యానర్లో వచ్చిన కాంచన ఇంత పెద్ద హిట్ చేసినందుకు నిజంగా మా బ్యానర్కి మంచి పేరు వచ్చింది ఈ సినిమా వల్ల. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతటి మంచి ఘన విజయాన్ని అందించిన ఆంధ్ర ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ సినిమా రెస్పాన్స్ చూసి, థ్రిల్ చూసి, సెంటిమెంట్ చూసి నిన్న ఫస్ట్ షో నుంచి లేడీస్ విపరీతంగా పెరిగారు. ఇది లేడీస్ సినిమా అని మరోసారి రుజువు చేశారు. ఎప్పుడైనా సరే ఫ్యామిలీసు, చిల్డ్రన్స్ చూడాలని చెప్పే సెన్సార్ వాళ్ళు యాక్చువల్గా అన్ని హారర్ మూవీస్కి ఏ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. వాళ్ళు పిలిచి 2 hours డిస్కస్ చేసి చెప్పారు. ఒక మంచి మెసేజ్ తోటి ఈ సినిమా తీశారు కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీస్, పిల్లలు అందరూ చూడాలని మేము మీకు యూఏ సర్టిఫికేట్ ఇస్తున్నామండి. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయిద్దని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఈరోజు ఇంత ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధిస్తుందని ఎంత కాన్ఫిడెంట్తో ఈ సినిమా 2 లాంగ్వేజ్లో తీయటం జరిగింది. డబల్ నెగిటివ్, తెలుగు, తమిళ్ ప్రొడ్యూసర్ వచ్చి, సార్ మీరు ముందు రిలీజ్ చేయండి, ఇది డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది, వచ్చినాక మేము రిలీజ్ చేస్తామన్న కాన్ఫిడెంట్తో. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాని అంత భారీగా నిర్మించి వాళ్ళు తెలుగులో ముందు రిలీజ్ చేయండి అంటేనే వాళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అలాంటి గట్స్ ఉన్న నిర్మాత మంచి సినిమాలు తీస్తే డెఫినెట్గా అందరూ ఆదరిస్తారని ఇదే ప్రూవ్ చేసింది. ఇంత మంచి సక్సెస్ సాధించినందుకు ఈ సినిమా నాకు ఇచ్చిన లారెన్స్కి,
రామనారాయణ గారికి, ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఎప్పుడు మర్చిపోతున్నాం ఇద్దరిని మాత్రం ఈ సినిమా గురించి. తమన్ మ్యూజిక్ ట్రెమెండస్ అనమాట. రీ రికార్డింగ్ కానీ ఆడియో కానీ, ఇందులో ఫస్ట్ సాంగ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ఉంది ఒకటి. రాఘవేంద్ర లారెన్స్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు చెన్నైలో, కాళ్ళు లేని వాళ్ళకి వీళ్ళందరికీ, అవిటి వాళ్ళందరికీ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళందరికీ డ్యాన్సు అవన్నీ అతను ఓన్ ఖర్చులతో, సొంత ఖర్చులతో, ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా పెడతాం అనేది నిజంగా లారెన్స్ మంచితనానికి పబ్లిసిటీ లేకుండా అలా చేయటం అనేది నిజంగా గ్రేట్. వాళ్ళతోటే ఫస్ట్ సాంగ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ కుర్రాళ్ళతో చేయించాడు. నిజంగా ఆ సాంగ్కి ఆడియన్స్లో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. నిజంగా గ్రేట్ థింగ్. అలాంటి మంచి పనులు చేస్తున్న లారెన్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరి తరపున. థ్యాంక్ యూ వెరీ మచ్. I'm super happy because my movie's doing so well. That's Kanchana. It's super duper hit, and today I'm here for the success of the film. I firstly like to thank Lawrence Master for giving me this opportunity and me being part of this successful film. It was pleasure working with him. This is my third film that I'm working with him, and we have an amazing chemistry on screen. He, as everyone know, he's a very talented choreographer, he's talented director, he's talented actor, he's overall all-rounder. So feel glad to say that I have worked with him for 3 films. In this film, my character is all about, it's a very simple character, very commercial character, very bubbly, nice, glamorous. This character doesn't have anything extraordinary to do it, but it adds some beauty, some glamour to the film. And moreover, for me, it was very important to be part of this film because I love the script. It's humorous, it's action, it's horror, it's a family entertainer. So when I saw the film, I kind of got thrilled. I mean, I couldn't believe that's Lawrence Master who came in a woman get-up, because the story was something else. And as he went on shooting, he's a very creative man, I must say, because the story, he took it to a different genre. I know, and it was amazing. It worked out amazingly for Lawrence Master and for all of us. And Koi ma'am, she is a fantastic, fabulous actress. Nobody can beat her in terms of acting and comical act and all that stuff, because she was too good in the film. She was apparently equally good to Lawrence Master and other all characters. And I really enjoyed working with her. It was my first film working with her. It was amazing. And the songs have come out so beautifully. Especially I have a song in this film called Karpa Peralaga. So that song, one duet song, is amazingly shot and amazingly choreographed, as you all know, because I'm sure that movie is really clicked well here, and that song is clicked well here. So it's very happy to be here today to speak about Kanchana. I'm privileged, and again I must say that I'm privileged to be part of this film, and all thanks to the producer and the director. Thank you. ముందుగా కాంచన సినిమాని ఇంత ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్తో, ఇంత మంచి టాక్తో సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ కాంచన టీం తరపున, ఆ సినిమాకి రైటర్గా పనిచేసిన నేను శశాంక్ వండలకంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇది ఇట్స్ అ వన్ మ్యాన్ షో ఆఫ్ రాఘవ లారెన్స్ గారండి. ఆయన ఇంతవరకు డ్యాన్స్ మాస్టర్ గాను, డైరెక్టర్ గాను ఎన్నో సక్సెస్లు ఉన్నాయి ఆయనకి, ఇది కొత్తది కాదు. బట్ ఆర్టిస్ట్గా కూడా ఈ సినిమాలో 100% ఆయన విశ్వరూపం చూపించారు అద్భుతంగా. అంటే ఎన్ని రకాల షేడ్స్ అంటే అన్ని రకాల షేడ్స్ అండి. ఒక మామూలు కమర్షియల్ హీరో, ఒక నార్మల్ రెగ్యులర్గా లవ్ బాయ్ ఉంది. సేమ్ టైం ఒక ఆయనకి
ఆయన కాంచన ఆయన ఆవహించిన తర్వాత ఆయన పెర్ఫామ్ చేసే 2-3 రకాల క్యారెక్టర్స్, ఒక టోటల్ సినిమాలో ఆయన ఒక 5-6 రకాల షేడ్స్ పెర్ఫామ్ చేశారు. దేనికి ఒకదానికొకటి ప్రతి ఒక్కటి సపరేట్ క్యారెక్టర్గా అనిపించేలాగా అలా పెర్ఫామ్ చేయడం అనేది 100% ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఆయనకి ఈ సినిమాలో ఆయన మొత్తం వన్ మ్యాన్ షో అండి ఆయనదే సినిమా. First of all, I would like to thank my director, Lawrence Garu, for giving me this character. After Panchadandram, exaggeration లేకుండా స్క్రిప్ట్తో పాటు ఒక కామెడీ రన్ త్రూగా వచ్చే క్యారెక్టర్ దొరికింది. కమల్ హాసన్ గారితో చేసినప్పుడు నాకు ఎంత పేరు వచ్చిందో ద సేమ్ నేమ్ ఐ థింక్ ఐ గాట్. నేను ఎప్పుడు అనుకుంటాను తెలుగు వాడిని కాబట్టి తమిళనాడులో షైన్ అయ్యాను, కానీ నా మాతృభాషలో అంతవరకు నాకు కరెక్ట్ అయిన బ్రేక్ దొరకలేదని. స్ట్రైట్ సినిమాలో ఎప్పుడు కుదరలేదు, బట్ త్రూ దిస్ కాంచనా డబ్బింగ్ సినిమాలో నుంచి నాకు ఐ థింక్ ఐ విల్ గెట్ అ గుడ్ బ్రేక్. దిస్ ఇస్ అన్ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ సినిమా చూసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒక ఫియర్ ఫ్యాక్టర్ అనేది స్క్రిప్ట్లో రన్ అవుతూ ఉంటుంది, బట్ నవ్వుతూనే ఉంటారు. అండ్ హారర్లోనూ ఈ ఫియర్ ఫిల్మ్స్లోనూ కామెడీ మిక్స్ అయ్యి వస్తాం వెరీ రేర్ ఎలిమెంట్. ఈ స్క్రిప్ట్లో అలా దొరికింది. అండ్ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసి చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము డే నైట్ అలాగే దగ్గర ఒక 40-45 డేస్ వర్క్ చేసాం. మాస్టర్ గారు మరి ఎప్పుడు నిద్రపోతారు అనేది నాకు తెలియదు. మేమైతే అలా షార్ట్ ఫినిష్ అవ్వగానే ఎక్కడ పడితే అక్కడ అలా పడుకుని నిద్రపోతూ ఉండేవాం. మార్నింగ్ ఒక 9:30-10 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లైట్ మెన్స్ వాళ్ళు సార్ మా వాళ్ళకి కావట్లేదంటే అప్పుడు బ్యాకప్ చెప్తారు. అంతవరకు హీ ట్రై టు గెట్ ఎవ్రీ వన్ అటెన్షన్ ఆ ప్లేస్లో. సో మ్యాక్సిమం తన ఎక్స్పీరియన్స్ అంతా వేసి ఫిలింలో వర్కౌట్ చేశారు. ఐ థింక్ ద ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్. అండ్ శంకర్ గారి సినిమాలో ఐ సా విక్రమ్ పర్ఫార్మింగ్ 3 roles ఇన్ వన్ మ్యాన్. అలాగే దీంట్లో వచ్చేసి 3 different పర్సనాలిటీస్. దీంట్లో ఏంటంటే ఒకటి చిన్న కుర్రోడు, ఒకటి వచ్చి యూనక్, ఇంకోటి వచ్చి ఒక వాళ్ళ హస్బెండ్ రోల్. ఆ మూడు మనుషులు ఒక మనిషి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ +3. వీ వర్ ఆల్ షాక్డ్. లారెన్స్ గారు ఆ పర్ఫామ్ చేసేటప్పుడు వీ వర్ ఆల్ రియలీ షాక్డ్. వెరీ హార్డ్ వర్కింగ్. ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ అంటే దట్ ఈస్ హౌ దిస్ సక్సెసెస్. అంత హార్డ్ వర్క్ చేసిన వల్లనే ఇవాళ ఈ సక్సెస్. అండ్ థ్యాంక్స్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ.